బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. వచ్చే ఆర్థిక సంవత్సర పంట రుణ ప్రణాళికను సిద్ధం చేయాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. మహానంది క్షేత్రంలో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు. బాలాజీ కళ్యాణ మండపం నందు 15 రకాల పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన. కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్. నంద్యాల పట్టణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. రెండు 2025-26 ఆర్థిక సంవత్సర పంట వార్షిక రుణ ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను, బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. 2025-26 ఆర్థిక సంవత్సర పంట వార్షిక రుణ ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు, బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ పథకాల రుణ ప్రణాళిక రూపకల్పనపై సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు జేడీఎం సుబ్బారెడ్డి, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు, ఎల్డీఎం రవీంద్ర కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, జిల్లా పారిశ్రామిక వర్ధక శాఖ అధికారి గోవింద నాయక్, ముఖ్య శాఖ జేడీ రాఘవరెడ్డి, ఏపీజీబీ రీజనల్ మేనేజర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సర పంట వార్షిక రుణ ప్రణాళిక సిద్ధం చేయాలని వ్యవసాయ అనుబంధ రంగాల బ్యాంకర్లను సూచించారు. రైతులు ఏ పంటలు వేసుకుంటున్నారని, ఏ పంటకు ఎంత రుణం వస్తుందని తదితర అంశాలను విశ్లేషించి నివేదికలు తయారు చేయాలని కలెక్టర్ వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో CCRC కార్డులు మంజూరు చేసిన కౌలు రైతులందరికీ అర్హత మేరకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కలెక్టర్ ఆదేశించారు. ROFR భూముల రైతులకు, సూక్ష్మ సేద్య పరిశ్రమలకు, మహిళా సాధికారత, ఉపాధికి, విద్యా రుణాలు, గృహ రుణాలు, చేనేత రుణాలు, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన తదితర ప్రాధాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలను పెంచాలని కలెక్టర్ బ్యాంకర్లను సూచించారు. ప్రభుత్వం MSME పరిశ్రమల యూనిట్ల స్థాపనకు పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో అర్హులైన యూనిట్ల లబ్ధిదారులందరికీ రుణాలు మంజూరు చేయాలన్నారు. మహానంది క్షేత్రంలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహానంది క్షేత్రంలో మకర సంక్రాంతిని పురస్కరించుకొని 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుటకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. 13వ తేదీన భోగి పండుగ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు చిన్నారులకు సామూహిక భోగిపల్ల కార్యక్రమం జరపబడుతుంది. కావున 50 మంది తల్లిదండ్రులు మీ చిన్నారులను విరివిగా పిలుచుకుని వచ్చి మహానందీశ్వరుని ఆశీస్సులు, మహానంది క్షేత్రంలో భోగిపల్ల కార్యక్రమంలో పాల్గొనరాలని తెలియజేశారు. 14వ తేదీ మకర సంక్రమణం రోజున శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకార్చనలు, ఉత్సవాలకు తిరుమంజనం నిర్వహించబడుతుంది మరియు హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల పూజలు జరపబడినని తెలియజేశారు. అలాగే 15వ తేదీన కనుమ పండుగ సందర్భంగా దేవస్థానం గోశాలలో ఉదయం పశువులకు ప్రత్యేక పూజలు, సాయంత్రం మహానంది గ్రామంలో పారువేట ఉత్సవంతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించబడుతుందని, మహానంది పరిసర ప్రాంతాల మహిళలు అధిక సంఖ్యలో ముగ్గుల పోటీల్లో పాల్గొనవలెనని తెలిపారు. 12వ తారీఖు నాడు అర్ధరాత్రి లింగోద్భాకాలంలో శ్రీ స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం నాదాల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. 13వ తారీఖు నాడు స్వామివారి అన్నంతో అభిషేకం చేసినటువంటి అన్నప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయడం కూడా జరుగుతుంది. అలాగే సంక్రాంతి పర్వదిన సందర్భంగా 13వ తారీఖు నాడు భోగి తెల్లవారుజామున భోగి మంటలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే సాయంత్రం చిన్నారుల చేత భోగి పళ్ళ పూజ కూడా నిర్వహిస్తాము. 14వ తారీఖు నాడు హరిదాసులు అలాగే గంగిరెద్దుల విన్యాసంతో కూడా ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. 15వ తారీఖు నాడు పారువేట మహోత్సవం ఉంటుంది. ఉదయం సాయంకాలం పారువేట, అలాగే ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తాము. కావున తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ సంవత్సరం కొత్తగా మన మహానంది దేవస్థానంలో
కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మహానది క్షేత్రంలో ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి పూజాధికారిని కూడా లోక కళ్యాణార్థమై నిర్వహించడానికి ఈవో గారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ముందుగా రేపటి రోజున అనగా 12వ తారీఖున ధనుర్మాస ప్రయుక్త ఆరుద్రోత్సవం స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా రాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి విశేషంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రములతో అన్నాభిషేక కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అనంతరం తెల్లవారుజామున వరకు జరిగేటువంటి యొక్క అభిషేక అనంతరం ఆ యొక్క అన్నప్రసాదాన్ని భక్తులందరికీ కూడా వినియోగించడం జరుగుతుంది. ప్రధానంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పంటలన్నీ కూడా సుభిక్షంగా పండాలి అని ఈశ్వరుని ప్రార్థిస్తూ చేసేటువంటి ఈ యొక్క ఆరుద్రోత్సవ అన్నాభిషేకం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. భక్తులు విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని 12వ తారీఖు రాత్రి నుండి జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈశ్వరుణ్ణి అన్నస్వరూపంగా దర్శించి తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే 13వ తారీఖున భోగి పండుగ సందర్భంగా తెల్లవారుజామున ఆలయం ముందు భాగంలో భోగి మంటలు వేయడం జరుగుతుంది. అనంతరం ఆ రోజున మన పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా స్వామివారి ఆశీస్సుల్ని అందజేస్తూ భోగి పళ్ళు పోయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఈసారి ప్రత్యేకంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మన నంద్యాల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా విశేషంగా క్షేత్రానికి తరలి వచ్చి సాయంత్రం జరిగేటువంటి ఈ యొక్క భోగి పళ్ళ కార్యక్రమంలో పాల్గొని దీర్ఘాయుష్ను పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే 14వ తారీఖున మకర సంక్రమణము. ఇది ప్రధానమైనటువంటి తెలుగు ధనానికి ముఖ్యమైనటువంటి పండుగగా చెప్పబడుతుంది. సూర్యుడు మకరంలో ప్రవేశించేటువంటి సంక్రమణం మనకి ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమయ్యేటువంటి ఒక గొప్ప దినం. కాబట్టి ఆ రోజున ఉదయం స్వామివారికి తిరుమంజన సేవ, విశేషమైనటువంటి అభిషేకాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపం నందు శ్రీ వెంకటేశ్వర స్వామికి 15 రకాల పుష్పాలతో పుష్పార్చన కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం ఆలయంలో ద్వాదశి రోజున 15 రకాల పుష్పాలతో పుష్పార్చన కార్యక్రమం ఆలయ అర్చకులు నిఖిలేష్ శర్మ అర్చకత్వంతో నిర్వహించబడిందని, 100 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, పుష్పార్చన కార్యక్రమానికి సహకరించిన వారు లగిశెట్టి కుమార్ దంపతులు, లగిశెట్టి శ్రీనివాస్ దంపతులు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కసెట్టి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నారాయణ, శ్రీనివాస్ కుమార్, కోశాధికారి దుద్దేల సురేష్ బాబు, ఉపాధ్యక్షులు కసెట్టి చంద్రశేఖర్, కార్యదర్శి నల్లగట్ల నరసింహారావు, కమిటీ సభ్యులు లగిశెట్టి శ్రీనివాసులు, కూరాకు కృష్ణమూర్తి, లగిశెట్టి సురేష్ బాబు, మహిళా మండలి సభ్యులు కూరాకు వాసవి, చాటకొండ గీత, ఆర్వేక్ లక్ష్మి, లగిశెట్టి భారతి తదితరులు పాల్గొనడం జరిగిందని తెలియజేశారు. బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు విశేషమైనటువంటి పూలతో పుష్పార్చన చేయడం జరిగింది. దాదాపు 60 మంది మహిళలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ ధనుర్మాసంలో భాగంగానే 15వ తారీఖు సంక్రమణతో ఈ యొక్క ధనుర్మాసం పూర్తవుతుంది. కాబట్టి 13వ తారీఖున భోగి పండుగ రోజు సాయంత్రము 6 గంటలకు సామూహికమైనటువంటి 5 సంవత్సరంలోపు పిల్లలకి ఇక్కడ భోగి పండుగ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని తర్వాత సంక్రాంతిని ఆహ్వానిస్తూ సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానం చేస్తూ నృత్యాలతో పాటలతో ఆయన్ని ఆహ్వానం చేయడం కూడా ఈ కార్యక్రమాలు కూడా భక్తులు పాల్గొనాలని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా ధనుర్మాసంలో జరిగేటువంటి వెంకటేశ్వర స్వామి కైంకర్యాలు, పూజలు, అభిషేకాలు, అర్చనలు ప్రతినిత్యము జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ పుష్పాలతో, వివిధ పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన అనేటటువంటిది చేయడం జరిగింది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య ఉదయం విష్ణు విష్ణోశ్చ ఉదయం శివ అనేది శివకేశుల రూపమైన ధనుర్మాసంలో. అలాగే ఇక్కడ స్వామివారికి పుష్పార్చన చేయడం చేత అలంకార ప్రియుడు కాబట్టి స్వామి సూర్య నమస్కార ప్రియ, శివ అభిషేక ప్రియ, విష్ణవ అలంకార ప్రియ అని స్వామివారికి వివిధ పుష్పాలతో అర్చన చేయడం చేత, మంగళ ద్రవ్యాలు ఇవ్వడం చేత మనకు అనుకునేటువంటి కామ్యం ఏదైతే ఉన్నదో స్వామివారు స్వీకరించుకొని మనకు అనుకునే కామ్యం అంతా నెరవేరుస్తారు.
అదేవిధంగా ఇక్కడ విశేషంగా చేయడం మహిళలతో సుభాషణతో పుష్పార్చన కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎలవేళలా భక్తులకు అందరికీ సకల ప్రాణకోటి జీవాలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. సర్వేజన. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ నందుగల శ్రీకృష్ణ మందిరం నందు శ్రీకృష్ణ మందిరం నందు శనివారం యాదవ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. నంద్యాల పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ మందిరం నందు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యాదవ మహిళలకు ముగ్గుల పోటీల్లో 50 మంది పాల్గొన్నారు. మొదటి బహుమతి 10,000 రూపాయలు విలువ చేసే వెండి దీపపు కుందులు, రెండో బహుమతి 8,000 రూపాయలు విలువ కలిగిన వెండి గంధపు గిన్నెలు, మూడో బహుమతి 6,000 రూపాయలు విలువ కలిగిన వెండి వస్తువులు, నాలుగో బహుమతి 4,000 రూపాయలు విలువ కలిగిన ఇత్తడి ప్రమిదలు, ఐదో బహుమతి 2,000 రూపాయలు విలువ కలిగిన ఇత్తడి ప్రమిదలు 2 ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. భోగి మంటలు వేసి గంగిరెద్దుతో ఆడించి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు విఘ్నేష్, రైల్వే శ్రీనివాసులు, రోటరీ స్కూల్ కరస్పాండెంట్ సుబ్బయ్య, శేఖర్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. మా యాదవ బంధువులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో యాదవ సోదరులు సోదరీమణులందరూ కూడా ఈ శ్రీకృష్ణుని కృప వల్ల ఇక్కడ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషము. పల్లెల నుండి కూడా నంద్యాల జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఇప్పటి నుండి స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా జిల్లా హెడ్ క్వార్టర్లోనే అన్ని గ్రామాల నుండి తాలూకాల నుండి కూడా వచ్చి ఇంకా జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ శ్రీకృష్ణ భగవాని ఆశీర్వాదంతో ఈరోజు యాదవ సంఘం పెద్దల ఆధ్వర్యంలో అలాగే యాదవ కమిటీ యువకుల సహకారంతో ఈరోజు మనం సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందకరం. అదేవిధంగా ముఖ్యంగా యాదవ మహిళా మనులకు ముగ్గుల కార్యక్రమము ఈరోజు నిర్వహించడం జరిగింది. ఆ ముగ్గుల కార్యక్రమంలో దాదాపు 40 మంది ముగ్గుల కార్యక్రమంలో పాల్గొని వారి ముగ్గుల నైపుణ్యాన్ని ప్రదర్శించి యాదవ మహిళా మనులు కూడా బయటికి వచ్చి వారి యొక్క ముగ్గుల ప్రావీణ్యాన్ని ఈ విధంగా ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి యాదవ సంఘం పెద్దలకైతేనేమి కమిటీ సభ్యులకైతేనేమి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. దాదాపు 40 మంది మహిళలు పాల్గొనడం జరిగింది. బహుమతులు ఇదే రోజే ప్రదానం చేయడం జరుగుతుంది. తర్వాత హరిదాస కార్యక్రమాలు, భోగి మంటల కార్యక్రమము చాలా కోలాహలంగా జరిగింది. చాలా సంతోషం. మా యాదవ్ బంధుమిత్రులు ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని మా యాదవ్ బంధుమిత్రుల ప్రోత్సాహం ఉండాలని చెప్పి ప్రత్యేకించి కోరడమైనది. నంద్యాల కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19వ తేదీల్లో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు క్లబ్ సభ్యులు తెలిపారు. నంద్యాల కాస్మోపాలిటన్ క్లబ్ వారి ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 18, 19వ తేదీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా బ్యాడ్మింటన్ డబుల్స్ మరియు టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్లబ్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు కార్యక్రమాల వివరాలను బ్రోచర్ ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఇంటి ఆదినారాయణ, ఖాన్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18, 19వ తేదీల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, పోటీల బహుమతులకు ఆర్జీఎం విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మిద్దె శివరాం సహకారంతో అందజేయడం జరుగుతుందన్నారు. నంద్యాల కాస్మోపాలిటన్ క్లబ్లో భాగంగా ఇక్కడ కేవలం క్లబ్ మాత్రమే కాకుండా టెన్నిస్ కోర్టు ఉంది, షటిల్ కోర్టులు ఉన్నాయి, టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి. దాదాపు ప్రతి సంవత్సరం కానీ లేదా 2-3 సంవత్సరాలకు ఒకసారి కానీ టోర్నమెంట్లు జరుగుతూ ఉన్నాయి. షటిల్ టోర్నమెంటు ఇప్పుడు 18, 19 తేదీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే ప్రస్తుత కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలలో కలిపి అందరూ ప్లేయర్లు దాదాపు 100 జట్లు పాల్గొనబోతూ ఉన్నారు. ఈ టోర్నమెంట్ని నంద్యాల కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో మన వాళ్ళందరూ క్రీడాకారులు జరుగుతున్నారు. ఈ టోర్నమెంటు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బాగా జరగాలని, అందరి క్రీడాకారులకి ఒక స్ఫూర్తి ఇవ్వాలని కోరుకుంటూ మేము ఈ రిపబ్లిక్ డే సందర్భంగా 18, 19 తేదీలలో ఉమ్మడి జిల్లాల టోర్నమెంట్ కర్నూలు, నంద్యాల ఈ టోర్నమెంట్లో
ప్రతి ఒక్క క్రీడాకారుడు పాల్గొనవచ్చును. అవుట్డోర్, ఇండోరు, తర్వాత అకాడమీ ప్లేయర్స్ అనేటువంటి తారతమ్యం లేకుండా ఎవరైనాను పాల్గొనవచ్చు. దీంట్లో 5 కేటగిరీస్ ఉన్నాయి. 30 బిలో ఒక కేటగిరీ, 30+ ఒక కేటగిరీ, 40+ ఒక కేటగిరీ, 50+ ఒక కేటగిరీ, అలాగే మిక్స్డ్ త్రిబుల్స్ 30+ ఒకరు, 50+ ఒకరు, 60+ ఒకరు, ఈ రకంగా 5 కేటగిరీలు. ఒక్కొక్క కేటగిరీకి వచ్చేసి 13,000 రూపాయల ప్రైజ్ మనీ. ఈ ప్రైజ్ మనీ మొత్తం 65,000 రూపాయలు వచ్చేసి మిద్దె శివరాం గారు, ఆర్జీఎం విద్యాసంస్థల అధినేత మిద్దె శివరాం గారు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి మా క్లబ్ తరపు నుంచి ధన్యవాదాలు. అలాగే మా యొక్క క్లబ్ మెంబర్సు, షటిల్ ప్లేయర్స్, టెన్నిస్ ప్లేయర్స్ అందరూ కూడా వారి యొక్క తోచిన సహకారంతో కాంట్రిబ్యూషన్ చేసుకుని ఈ టోర్నమెంట్ను సక్సెస్ చేయాలని చెప్పేసి అందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు. 2025 రిపబ్లిక్ డే సందర్భంగా నంద్యాల కాస్మోపాలిటన్ క్లబ్లు ఆవరణలో షటిల్ మరియు టెన్నిస్ టోర్నమెంటు జరిపించడానికి అందరూ షటిల్ ప్లేయర్స్ అయితేమి, టెన్నిస్ ప్లేయర్స్ అయితేమి, కమిటీ వాళ్ళు అయితేమి కృతనిశ్చయంతో దీన్ని ఎటైనా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో జరపడానికి నిశ్చయించినారు. కాబట్టి ఈ టోర్నమెంట్ అంతా కలిసి జయప్రదం చేయాలని చెప్పేసి నంద్యాల పట్టణవాసులకు, కర్నూలు జిల్లా పట్టణవాసులకు, కర్నూలు జిల్లా మొత్తం అందరికీ, ఉమ్మడి జిల్లాల ప్రజలకు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇందులో ప్లేయర్స్ చాలా ఎక్కువగా పాల్గొని వారి నంద్యాల యొక్క కాస్మోపాలిటన్ యొక్క ఆతిథ్యము స్వీకరించి ఇక్కడ జరుపు టోర్నమెంట్ను చాలా విజయవంతం చేస్తారని కోరుకుంటూ 2025వ సంవత్సరము రిపబ్లిక్ డే సందర్భంగా నంద్యాల కాస్మోపాలిటన్ క్లబ్ నందు షటిల్ మరియు లాన్ టెన్నిస్ టోర్నమెంట్స్ జరపడానికి మన కాస్మోపాలిటన్ క్లబ్ నిర్వాహకులు మరియు ప్రెసిడెంట్ గారు, మిగతా కార్యనిర్వాహక సభ్యులందరూ నిర్ణయించారు. ఈ టోర్నమెంట్ సజావుగా జరగాలని క్రీడాకారులకు విన్నపం చేస్తూ అందరూ పాల్గొని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే ఆర్థిక సంవత్సర పంట రుణ ప్రణాళికను సిద్ధం చేయాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. మహానంది క్షేత్రంలో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు. బాలాజీ కళ్యాణ మండపం నందు 15 రకాల పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన. కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్. నంద్యాల పట్టణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.